చూస్తే జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ టెంపుల్ ని కూల్చేసిన సందర్భంగా దీనికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్ కి అయితే లెక్టికప్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కి హిందూ సంఘ నాయకులందరూ కూడా కంప్లీట్ చేయడానికి సంబంధించి ఏం చెప్తారో మాట్లాడదాం. మేడం చెప్పండి, దానికి సంబంధించిన గుడిని కూల్చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? గుడిని కూల్చేయడం అనేది సంపూర్ణంగా ఇల్లీగల్ అండి, చట్ట విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే అక్కడ 2 రోజుల క్రితం అక్కడ గుడి ఉంది. ఏకాఏకిగా ఏ ఒక్క ఆర్డరు లేకుండా, ఎవరికి ప్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకేసారి అక్కడ గుడిని కూల్చేయడం అనేది చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే ప్రభుత్వం ల్యాండ్ లో ఉంది అని కూల్చేసామో అని ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ల్యాండ్ లో ఉన్నప్పటికీ కూడా గుడిని కూల్చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని పాటించకుండా వాళ్ళు దాన్ని చేశారు. కాబట్టి ఇది సంపూర్ణంగా ఇల్లీగల్, వాళ్ళ నుంచి జరిగిన తప్పు అనే మేము భావిస్తున్నాము. దీనివల్ల హిందువుల మనోభావాలు అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతినింది. సో ఇది ఒక ప్రభుత్వం ల్యాండ్ లో ఉంది అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, అయితే హైదరాబాద్ లో ఈ రోజుల్లో ప్రభుత్వం ల్యాండ్ లో ఎన్ని దర్గాలు లేవు, ఎన్ని మస్జిదులు లేవు, ఎన్ని చర్చిలు లేవు. మరి వాటిపైన కూడా ఇదే యాక్షన్ తీసుకుంటారా అని మేము అడుగుతున్నాం. అప్పుడే మీరు సెక్యులర్ ప్రభుత్వంలో మేము ఉన్నామని మేము నమ్ముతాం. ఎందుకంటే అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలి. ఒకరికి ఒకటి ఇంకొకరికి ఒకటి మనం చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క హిందూ దేవాలయం పైన ఎలా దాడి జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హిందువులు దీని గురించి మాట్లాడకపోతే మళ్ళీ వచ్చే రోజుల్లో ఏ ఒక్క గుడి కూడా ఉండదు. అందువల్ల గవర్నమెంట్ స్థలం కాబట్టి తీసేసాం, ఖచ్చితంగా నెక్స్ట్ వేరే దగ్గర కూడా మీకు ప్లేస్ ఇస్తామని చెప్పి విజయలక్ష్మి కూడా చెప్పింది కదా జిహెచ్ఎంసీ. అయితే వేరే చోట ఇస్తాము అంటే యాక్చువల్ గా ఆ యాక్షన్ తీసుకోవడానికి కూడా మీకు ఏదైతే ప్రెషర్ వచ్చిందో ఆ యాక్షన్ తీసుకోవడమే తప్పు అంటున్నాం కదా. అది ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి, అంటే మీది ప్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు అక్కడ ల్యాండ్ కూల్చేయడం అనేది, అంటే గుడి కూల్చేయడం అనేది తప్పు. అది మీరు సరిదిద్దుకోవాలి. వాళ్ళకి కూడాను వాళ్ళపైన కూడా యాక్షన్ జరగాలి. మేడం ఇక్కడ ఎందుకు దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఎక్కువ హిందువులపైన ఒక వ్యక్తి వచ్చి దాడి చేసి విగ్రహం పగలగొట్టుకు వెళ్తే పిచ్చివాడని చెప్పడం, లేకపోతే కుక్కలు కావచ్చు జంతువులు వచ్చి మాంసం మొక్కలు వేస్తూ ఉంటే కూడా ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఓన్లీ హిందూ దేవాలయాల పైన? అది ప్రభుత్వాన్ని అడగాలండి. ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు, చేసిన తరువాత వాళ్ళకి ఏదైతే యాక్షన్ తీసుకోవాలి. హిందువులు ప్రతి ఒక్కరు కూడాను చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వానికి అడగాలి. ఇలా జరుగుతూ ఉంటే కూడా ఇంకా ఇలాగే జరగాలి అని వాళ్ళు ఇంకా ఏమన్నా ఆశిస్తున్నారా ఏంటి అనేది ప్రభుత్వానికి, ఇది మా ప్రశ్న కాదు. ప్రభుత్వానికి మేము ప్రశ్న వేస్తున్నాము అంటున్నాం. ఎందుకంటే ఇలా కేవలం హిందూ దేవాలయంలో పైన ఎందుకు జరుగుతుంది అనేది మా ప్రశ్న యాక్చువల్లీ. నెక్స్ట్ ఏంది మరి అక్కడ నిజంగా మళ్ళీ విగ్రహం ఏర్పాటు చేయకపోతే, లేకపోతే విగ్రహం ఏర్పాటు చేయని స్థలం కేటాయించకపోతే హిందూ సంఘాల నుంచి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి మనకి? అంటే హిందూ సంఘాలు ఇప్పుడు ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇచ్చాము. వాళ్ళు ఇది నిజంగా ఇది తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు. 2-3 days లో మీకు జవాబు ఇస్తాము అని చెప్పారు. 2-3 రోజుల్లో వాళ్ళు ఏదైతే జవాబు ఇస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ముట్యాలతో నిర్ణయం చేసుకుని పక్కన కడతా అంటే మేము ఒప్పుకున్నాము. ఆ విధంగా ఒకవేళ రెస్పెక్ట్ఫుల్లీ తీసి కడతానంటే మేము కూడా ఒప్పుకుంటాం. దాన్ని అందరికీ ఇబ్బంది కావద్దు. మేము ఉంటాం ఈడ క్షేత్రంలో రోడ్ల మీద గుడిలు కట్టి మాకే ఇబ్బంది అవుతుంది కదా. ఏమైనా అయితే మేము ప్రతి దానికి సహకరిస్తాము, ఒప్పుకుంటాము. కానీ మీరు ఒక న్యాయబద్ధంగా పోవాలి, ధర్మంగా పోవాలి. రాత్రి ఎంఆర్ఓ 3 గంటలకు పోయి అదే గుడి కూలగొట్టాలని చెప్పి ఆమెకు కళ వచ్చిందా, లేకుంటే ఎవరైనా చెప్పిరా, ప్రెజర్ చేసిరా? మాకు అది తెలవాలి. ఇంకా రోడ్డు మీద చాలా ఇంకా అడ్డంగా చాలా మస్జిద్ ఉన్నాయి. అది సిద్దంబర్ బజార్లో పెద్ద మస్జిద్ ఉంది రోడ్డు మీద. మరి అది ఎందుకు ఇస్తలేరు? అది గవర్నమెంట్ భూమి కాదా? రోడ్ కాదా? రోడ్ అంటే గవర్నమెంట్ కదా, ఎందుకు ఇస్తలేరు? అది ఎవరు సవాల్ అడగాలి? మేమందరం ఖచ్చితంగా ఈ సవాల్ అడుగుతాము, ప్రతి సవాల్ అడుగుతాము. దీన్ని తీసేంత వరకు మేము ప్రతి ఒక్కరు ఇట్లా వారానికి ఒకసారి ఇక్కడ వస్తూనే ఉంటాం. చివరిగా హిందూ సంఘాలకు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ హిందూ సంఘాలు కావచ్చు, హిందువులందరూ కావచ్చు, ఏం చెప్తారు చివరిగా? హిందూ సంఘాలకే ఈ ధర్మం ఉన్నదా? వేరే నార్మల్ ఏదైతే సెక్యులర్ హిందువులు ఉన్నారో బయట సమాజంలో వాళ్ళు హిందువులు గారా? వాళ్ళ బాధ్యత కాదా? మొక్కుతారు ప్రతి ఒక్క గుడిలలో లక్షల మంది ఉన్నారు మన బోనాలలో. కానీ వాళ్ళు మొక్కే వరకే. ఇట్లా ఏమైనా ఇన్సిడెంట్ వస్తే మాత్రం రారు. అదే భక్తులు గినక ఇక్కడికి వచ్చే ఉంటే 2 రోజుల గుడి మళ్ళీ కట్టి మళ్ళీ పెద్దగా ఘనంగా కడతారు. అది రాకనే మా పరిస్థితి. ప్రతి ఒక్క హిందువుని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రం బయటికి వచ్చి మీరు అట్లీస్ట్ ఒక ప్రొటెస్ట్ చేసి అయినా ధైర్యం పెట్టుకోండి. మాకు ఇప్పుడు ధైర్యం లేదు, బయటకు వచ్చే పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు అంటే రేపు పొద్దున జయాదిల్ మిషనరీ వచ్చి మీ ఇంట్లో కుసాంచి కొడతారు, వెస్ట్ బెంగాల్, కేరళగా. ఆ పరిస్థితి రావద్దంటే మాత్రం అందరం ఇన్వర్టెడ్ ఉండాలి. కలిసికట్టుగా ఇవన్నీ జరిగే సంఘటనకి మనం అందరం ఎదుర్కోవాలి. జై శ్రీరామ్. హిందూ దేవాలయాలపై ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళందరూ ఎందుకు ఏకంగా లేకపోతారు హిందువులు? హిందువులు ఏకం కాకుండానే ఇన్ని దేవాలయాలు జరిగినాయా? హిందువులలో ఏకం కాకపోతేనే రామ మందిర నిర్మాణం జరిగిందా? హిందువులు ఏకం కాకపోతేనే 22 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందా?
ఈ రెండు రాష్ట్రాలలో దొంగ సెక్యులర్లు, దొంగ నాయకులు, దొంగ ఓటర్లు, దొంగ గురువులు, దొంగ పూజారులు, దొంగ పట్టువారులు ఎక్కువ అవ్వడం వల్ల ఈ ప్రమాదం తెలంగాణ, ఆంధ్రలో జరుగుతుంది. ఇది త్వరలో దీనికి నిర్ణయం జరుగుతుంది. ఇది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞంలో చెప్పాడు. పోయే కాలం దగ్గరకు వచ్చినా కూడా హిందువులు మేల్కొన్నారు. ఎందుకంటే వీళ్ళు బోనాలలో మధుమాంస పక్షంలో ఉన్నారు. వీళ్ళు ఆటపాటలలో తాగుడు తిన్నట్లో ఉన్నటువంటి షోకు, డీజేల్లో ఉన్న షోకు వినాయకుడిని పెట్టినప్పుడు, అమ్మవారిని పెట్టినప్పుడు కనీసం దీని మీద స్పందన చేయలేనటువంటి ఈ వినాయక విగ్రహాలు పెట్టేటువంటి వాళ్ళు రేపు కనీసము వచ్చేటువంటి వినాయక నవరాత్రులలో, అమ్మవారి దుర్గా నవరాత్రులలో స్పందించి కనీసం మన మీద జరుగుతున్న అరాచకాలనైనా ఖండించండి రా బాబు. మీరు ఇతర మతాలను తిట్టాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక మతానికి 57 దేశాలు ఉన్నాయి, ఇంకో మతానికి 127 దేశాలు ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా అల్లా అని అల్లులు అని వాళ్ళు మొక్కుకుంటారు. గట్టిగా యూనిటీ ఉంది. మీకు ఏ యూనిటీ లేదు. మీకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఎవరిని మొక్కాలే పరిస్థితి, గురువులు ఎక్కువైపోయారు. ఎవరి దుకాణాలు వాడి, ఎవరి పరిస్థితి వాడితే కానీ ఎవరిపైన స్పందన జరిగితే విహెచ్పి రావాలి, ఆర్ఎస్ఎస్ రావాలి, బీజేపీ రావాలి, బజరంగ దళ రావాలి, ఎవడో నా హిందూ నాయకుడు రావాలి, స్వామీజీ రావాలనుకుంటున్నారే. కానీ నేను కూడా హిందువునే, నేను కూడా మనిషినే. మా ధర్మం మీద దాడి జరిగింది, మేము ప్రయత్నం చేయాలనే కాంక్ష ఈ యొక్క నాయకులకు, ఈ గురువులకు, ఈ యొక్క హిందువులలో కొంతమంది సెక్యులర్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని ఈ రోజు డైరెక్ట్ గా ప్రభుత్వమే దాడి చేసింది కాబట్టి ఇది మేము ప్రభుత్వం దాడిగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఈ 2-3 రోజులలో దీనిపైన పూర్తి స్పందన రావాలి. స్పందన లోపల గట్టిగానటువంటి రాకపోతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అన్ని హిందూ సంఘాలతో, అన్ని కుల సంఘాల నాయకులతో, హిందూ సంఘాల నాయకులతో ఈ విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. చాలా గుళ్ళు కూల్చేసిన పరిస్థితి, కూల్చేసిన వ్యక్తి పైన కనీసం శిక్షించకుండా వాళ్ళని ఒక పిచ్చోడు అని చెప్పేసి ఇలా చెప్పడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేవలం కొన్ని మతాలలో మాత్రమే పిచ్చోళ్ళు ఉంటారు, హిందువులలో ఎవడు పిచ్చోడు లేడు. ఇప్పుడు హిందువులలో కనుక పిచ్చోళ్ళు అయితే 85% ఉన్న ఇంత పిచ్చులు అందరూ ఏ పోలీస్ వ్యవస్థ, ఏ కలెక్టర్ వ్యవస్థ, ఏ కార్మిక వ్యవస్థ వీళ్ళని ఆపలేదు. ఎందుకంటే వీళ్ళల్లో చలనం రాలేదు. వస్తుంది కాబట్టే ఇప్పుడు రావడానికి ప్రయత్నం. ఈ రోజు అది ప్రభుత్వం చేసింది మంచిదే. లేకపోతే ఇంతమంది హిందూ నాయకులు వచ్చి ఇక్కడ ఒక లెటర్ ఇచ్చేవాళ్ళేనా? అంటే ఏదో ఒకటి జరిగితేనే వీళ్ళు స్పందిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి హిందూ నాయకులారా, హిందూ వినాయకులను పెట్టేటువంటి పూజారులారా, లేదా సంఘాలను పెట్టే నాయకులారా. రేపు హిందూ వేదికలన్నీ కూడా బాల గంగాధర్ తిలక్ గారు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, భారతదేశ వ్యాప్తంగా వినాయకుని యొక్క వ్యవస్థ ఎందుకు పెట్టారంటే స్వతంత్రము రావాలి అంటే మనం ఏకం కావాలని పెట్టారు. ఈరోజు స్వతంత్రం అనేటువంటిది వచ్చిన తర్వాత కూడా మనం ఏకం కాకపోతే మరి ఇది ఉన్న స్వతంత్రాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు దేవాలయం కాదు, ఏకంగా అనేకమైనటువంటి విషయాలు 50,000 దేవాలయాలు ఔరంగజేబు దగ్గరుండి కొలగొట్టాడు, బాబ్రీ మసీద్తో సహా. వాళ్ళు ఒక్క దేవాలయం కట్టడానికి సంతోషపడుతున్నాం. ఇంకా 49,900 దేవాలయాలు నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలను పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వమే కట్టాలి. మొన్న ముత్యాలమ్మ దేవాలయం వాడేవాడు ఇరగొడితే తలసాని శ్రీనివాస ఇచ్చాడు. అంటే తలసాని శ్రీనివాస ఇచ్చాడు అనుకో, ఇది ప్రభుత్వమే కొలగొట్టింది కదా. మరి ప్రభుత్వమే కట్టాలా, ఎవరు కట్టాలి? ప్రభుత్వమే దగ్గరుండి కట్టాల్సిన అవసరం ఉంది. 12 ఎకరాల్లో ఒక్క ఇంచును కూడా వదిలే ప్రసక్తే లేదు అని హిందూ సంఘాలన్నీ ఆరోపణ చేస్తున్నాయి. దీనిపైన స్పందించాల్సిన అవసరం కలెక్టర్ పైన ఉంది. ఎందుకంటే అది ట్రాఫిక్ ఏం అంతరాయం లేదు. ఆ దేవాలయం ఎక్కడో నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంది. రీసెంట్లీగా బోనాలు చేశారు, అది 100 సంవత్సరాలు నడుస్తుంది, అందరికీ తెలుసు. మరి ఎందుకు ఈ రాత్రి జరిగింది? మరి వారి దయ్యాలు పడినాయా, భూతాలు పడినాయా, లేకపోతే అధికారులు దయ్యాలుగా మారారా మనకు తెలియాలంటే దీనిపైన స్పందించకపోతే ఈ 4 రోజులలో ఈ 150,000 మంది 150,000 మంది 15,000 మంది 20,000 మందితో పెద్ద కార్యక్రమం త్వరలో కార్యాచరణ జరుగుతుంది. ఇప్పుడే హిందూ సంఘాలన్నీ ఐక్యతగా మాట్లాడుకున్నాయి. దీనిపైన స్పందించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరగా దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు ఎక్కువ ఉంటారు, రాజకీయ నాయకుల్లో కూడా హిందువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి? వీటికి నిజంగా హిందువులకు ఏం చెప్పాలి? చివరిగా హిందువులకు ఒక్క దేవుడు లేడు, హిందువులకు ఒక పార్టీ లేదు, హిందువులకు ఒక ధ్యేయం లేదు. వాడు అల్లు సీతారామరాజు వచ్చాడు, చచ్చాడు, అయిపోయింది, మనం గొర్రెలాగా మందు దాకుండా కూర్చుంటున్నాం అనేటువంటి కొండ గొర్రెలు ఎక్కువ అవడం వల్ల ఈ సమస్యలు జరుగుతున్నాయి. ఇది ఉన్న స్వాతంత్రం పోకుండా చేసే ప్రయత్నం జరగాలంటే ప్రతి వాడికి మేలుకు రావాలి. ఆ మేలుకతో వచ్చేటువంటి పనులు చేసేటువంటి కొంతమందికైనా మద్దతు ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇంతమందికి మద్దతు, ఇప్పుడు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు, వాడికి మద్దతు ఇచ్చేవాడు ఉండాలా? ప్రతి వాడు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళోనో లేదా బాలాజీ టెంపుల్లో లేకపోతే శ్రీశైలంలో డబ్బులు వేసాడు కాదు. సమస్య జరిగిన దగ్గర కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్ తెలియజేయండి, మీ యొక్క ఐక్యతను తెలియజేయండి. కానీ మీ డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వండి, జనం ఉంటే జనం ఇవ్వండి, సలహాలు ఉంటే సలహాలు ఇవ్వండి. మేము ఎవడు రాదు, ఎవడో కొట్లాడాలంటే ఎందుకు కొట్లాడుతుంది? మాకు జీతాలు ఇస్తున్నారా? సో స్వామీజీలు కూడా ఎందుకు వస్తలేరంటే స్వామీజీలు ఆశ్రమంలో బిజీ ఉన్నారు. భక్తులకు ఉపదేశాలు ఇవ్వడంలో, మంత్రాలు ఇవ్వడంలో, వాళ్ళకి తంత్రాలు కట్టడంలో చాలా బిజీ ఉన్నారు. పెద్ద సీజీల మిల్లి మాట్లాడడం కాదు, నిజమైనటువంటి ఉద్యమంలో రండి, అప్పుడు తెలుస్తుంది కానీ అసలు సంగతి ఏంటి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు మనం పోరాడిన వాళ్ళం. ఈ ఉద్యమాన్ని మనం మొదలు పెడితే మనము 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతోని, 800 సంవత్సరాలు ముస్లింలతో పోరాడినాం. ఇప్పుడు దొంగలతోని 60-70 ఏళ్ళు పోరాడుతున్నాం. మరి 70 మనం వాళ్ళతోని పోరాడితే ఈ దేశాన్ని సాధించుకున్నప్పుడు వీళ్ళని వదులుతామా? కాకపోతే హిందువుల కార్యాచరణ సరైన గురువుల యొక్క
ఆ ఉపదేశం సరిగా లేదు. ఎందుకంటే ఒకడు దత్తాత్రేయ స్వామి అంటాడు, ఒక రామానుజు అంటాడు, ఒకడు ఆంజనేయ స్వామి అంటాడు. అమ్మ అనండి, కానీ వీళ్ళందరూ ఏకంగా అంటారా అని చెప్పండి. మీరందరూ నాకే దండం పెట్టండి అని చెప్పడం వల్లనే అన్ని సమస్యలు వచ్చినాయి. వాడు అల్లాకొక్కడి మొక్కండి అన్నాడు, 67 దేశాలు సాధించాడు. 127 దేశాలు సాధించాడు అలేలియా పేరు మీద. వాళ్ళే కలెక్టర్లు, వాళ్ళే ఇప్పుడు ఎంఆర్ఓలు, ఎంపీలు, వాళ్ళే వీళ్ళందరూ కూలగొడుతారు దగ్గరుండి. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పండి. అందుకనే నేను ఏమంటున్నా, మనకు ఒక్క దేశం కూడా లేదు. ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ధర్మాన్ని కాపాడాలి, ఫస్ట్ హిందువులు ఏకం కావాలి. ఏకం ఈ పెద్దమ్మ గుడితోనైనా ఏకం కండి, అయితే మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. లేకపోతే ఉన్న దేవాలయాలు మీరు సొంతంగా కట్టుకున్న ఇండ్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి హిందూ నాయకులారా, హిందూ పోలీసులారా, హిందూ లాయర్లారా, హిందూ డాక్టర్లారా, యాక్టర్లారా, హిందువుల్లో దొంగలుగా తేలారమవుతున్న సెక్యులర్ నాయకులారా, వీళ్ళందరికీ ఒకటే సమాధానం, త్వరలో మీరు ఆగమయ్యేటువంటి రోజులు వస్తున్నాయి. దానికి దాష్టికమే ఈ యొక్క దేవాలయం మీద ధ్వంసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత మాతాకి జై, జై గోమాత, హర మహాదేవ్, జై బోలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. అన్న చెప్పండి, ఆ బంజారాహిల్స్ లో గుడి కూల్చేశారు, దగ్గరుండి ఎంఆర్ఓ కూల్చేసారు, ఎట్లా చూడొచ్చారు నిజంగా? నిజంగా ఈ సంఘటన చూస్తే మాకు అలాగే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంఆర్ఓ స్పష్టంగా చెప్పలేదు ఇది నాకు కలెక్టర్ ఆర్డర్ ఉంది అని, కానీ లేదా మాకు ఈ రకంగా ఆర్డర్ ఉంది, ఇది ఇల్లీగల్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏ రకమైన నోటీస్ ఇవ్వలేదు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఏ రకమైనటువంటి రిలీజియస్ స్ట్రక్చర్ని మీరు కూల్చాలి అంటే అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులని మీరు ఒక కమిటీగా ఫామ్ చేయాలి, వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఇంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా కూడా అక్కడ స్థానికులని కాన్ఫిడెన్స్లో తీసుకొని తర్వాత చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం ఉంది. ఏమీ లేకుండా మీరు రాత్రి వెళ్ళి దాన్ని కూల్చేస్తే ఏమని అంటే స్థానికులకి కానీ వేరే హిందువులకి ఏమనుకోవాలి? ఎవరిదో ప్రెషర్ ఉండినే ఇలా చేశారనేటువంటిది పక్కాగా మేము చెప్పగలుగుతున్నామన్నా. అందుకే ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఆమె ఏ రూల్స్ ఫాలో చేయలేదు. రెండోది వచ్చేసి ఆ ఆలయానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ఎండోమెంట్ అంటే మన హిందువులు ఎంతో శ్రద్ధతో హుండీలో వేసినటువంటి డబ్బులతో జరుగుతున్నటువంటి 1000 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్లో అదే బంజారా హిల్స్ లో మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి, ఆ అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేయండి అని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అసలు హిందూ దేవాలయ పైన ఎందుకు దేవాలయ పైన దీనికి సంబంధించి విగ్రహాలు కూల్చేసిన వ్యక్తుల్ని ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఒక పిచ్చివాడు తెలియక చేశారని చెప్పేసి సమర్థించడం ఎట్లా చూడొచ్చు? ఎలా అయిపోయింది అంటే సెక్యులరిజం అనేటువంటి పేరుతో ఈరోజు హిందువులని తొక్కడము, మైనారిటీలని బుజ్జగించడం అనేటువంటిది సెక్యులరిజం అనేటువంటి ఒక డెఫినేషన్ అయిపోయిందన్న. ఇక్కడే కాదు, భారతదేశంలో మీరు ఎక్కడైనా చూడండి, మైనారిటీస్, ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ఈ మైనారిటీస్ వారి యొక్క ప్రెషర్ గ్రూప్ వలనో లేదా వారి యొక్క ఓటు బ్యాంక్ కోసమో వీళ్ళు వారి ఏ సందర్భంలో కూడా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఒకటే ఉదాహరణ చెప్తాను, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఫలక్నామా వరకు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది కలెక్టర్ గారిది, అక్కడ మధ్యలో వచ్చేటువంటి ఏ రిలీజియస్ స్ట్రక్చర్ని కూడా మేము టచ్ చేయము అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఉన్నప్పుడు ఎక్కడో మూలలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూల్చడం ఏంటి? సో ఇది చాలా అంటే హిందువుల పట్ల ఒక వివక్షని చూపిస్తున్నారన్న. ఎక్కడో బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఇలా జరిగింది అని మేము విన్నాము, చూసాము. కానీ ఈరోజు హైదరాబాద్లో గవర్నమెంటే నిలబడి కూల్చింది అనేటువంటిది చాలా దారుణం. ఇది దీని మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది అని చెప్పేసి చేస్తారు. కలెక్టర్ ఆఫీస్లో చెప్పారు, ఏం చెప్తారు కలెక్టర్ ఆఫీస్లో? మరి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఇప్పుడు మనకు ఒక వారం లోపల ఖచ్చితంగా మీకు దీనికోసం మేము సొల్యూషన్ ఇస్తాము. ఇది చాలా పెద్ద ఎత్తున ఈ రకంగా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి మీద మనము ఖచ్చితంగా మాట్లాడి దీని మీద ఖచ్చితమైనటువంటి ఒక చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఫాలోఅప్ చేస్తాము. హైకోర్టు వరకు తీసుకెళ్లేటువంటి ప్లానింగ్ ఉందన్న. నెక్స్ట్ ఆ గుడిని అదే ప్లేస్ లో కావచ్చు, లేకపోతే ఏదైనా గుడికి కేటాయించకుండా స్థలాన్ని ఇట్లాంటివి జరిగితే మరి హిందూ సంఘాల నుంచి ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి ఉండబోతుంది నెక్స్ట్ పరిణామం? తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్చాల్సి వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా హిందూ రాష్ట్ర సమన్వయ సమితి అనేటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ని ఒక తాటిపై తీసుకొచ్చి పూర్తి తెలంగాణ వ్యాప్తంగా స్వామీజీలతో పాటు ఉద్యమం చేయడం జరుగుతుంది. హిందువుల ఒక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందువల్ల ప్రభుత్వము ఇప్పుడే జాగృతమయ్యి దీని మీద ఇమీడియట్ సొల్యూషన్ అంటే రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో పెద్దమ్మ తల్లి గుడి పైన అధికారులు ఇచ్చిన దాడి, కూల్చిన విధానం చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఎందుకంటే క్షమించరానటువంటి విషయం. ఎందుకంటే గుడి నిన్ననో మొన్న కట్టినటువంటి గుడి కాదు, అది ఎన్నో ఏండ్ల నుంచి కూడా గ్రామ దేవతగా అటువంటి ప్రజలు కూడా ఆ తల్లివారికి బోనాలు సమర్పించుకొని నిర్మించుకున్న గుడి, టెంపుల్ అది. అంతకు ముందు 2-3 రోజుల ముందే యొక్క బోనాలు సమర్పించినాక మీరు ప్రభుత్వం నుంచి అది ఏదేమైనా కావచ్చు, కానీ ప్రభుత్వం నుంచి కనీసం ఒక హెచ్చరికను, నోటీసు ఇవ్వకుండా నిర్దాక్షిణంగా మీరు ఎలా గుడుస్తారు? ఈరోజు దేశంలో మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం తప్ప దీన్ని ఏ రకంగా చూడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. మీ యొక్క అధికారులు మీ యొక్క కార్యాలయాలకు వస్తే స్పందించే విధానం ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు.
ఒకటికి 10 సార్లు వస్తేనే మీరు ఆ యొక్క విషయం మీద స్పందించారు. కానీ ఈ విషయంలో షేక్పేట ఎంఆర్ఓ గారు మరి అక్కడికి వచ్చి కూర్చొని వర్షంలో కూడా గొడుగు పట్టించుకొని ఆలయాన్ని కూలగొట్టించారంటే వీరికి ఎందుకు ఆ యొక్క ఆలయాన్ని కూల్చడంలో ఇంత ఇంట్రెస్ట్ అర్థం కాని విషయం. ఈరోజు ప్రభుత్వము విషయాన్ని చూస్తే ఆ యొక్క ఆలయాన్ని కూల్చే యొక్క భూమిని రాజకీయ నాయకులకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నారేమో అనే ఒక విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా హిందూ సమాజం చూస్తూ ఊరుకో. అందుకోసం ఈరోజు మా యొక్క రాష్ట్రీయ శివాజీ సేనతో పాటు కూడా ఇంకొక 20 హిందూ సంస్థలు కూడా వచ్చి ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. వారికి చెప్పడం జరిగింది ఎవరైతే ఎంఆర్ఓ గారు ఇక భక్తులతోటి కూడా దురుసుగా ప్రవర్తించారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆలయము ఈ రోజు కట్టిన ఆలయం కాదు, ఎప్పటి నుంచి ఉన్న ఆలయం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మీ యొక్క చేసిన తప్పును సరిదిద్దుకొని ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. వారు కూడా మాకు 5 రోజులు గడువు ఇచ్చారు. 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మా యొక్క 20 హిందూ సంఘాలతో పాటు కూడా మిగతా భక్తుల్ని అందరిని కూడా హిందూ కార్యకర్తల మీద అందరూ కూడా ఏకీకృతం చేసి అందరూ సంఘటితం చేసి ఖచ్చితంగా సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయ నిర్మాణం కొరకు మేము ఉద్యమిస్తాం. గుడి సమీపంలో ఉన్న కాలనీలో ఉన్న భక్తులందరూ కూడా చాలా సార్లు చెప్తా ఉన్నారు 70-75 సంవత్సరాలు అవుతుంది మేము పుట్టాం, మా తాతలు కూడా ఇక్కడే పుట్టారు, అప్పటి నుంచి ఆ గుడిని నడిపిస్తా ఉన్నాం, ప్రతి ఏటా బోనాలు సమర్పించుకుంటా ఉన్నాం, ఇది సంబంధించి జాతరలా జరుపుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడే ఈ సందర్భంలోనే ఎందుకు ఆ గుడిని కూల్చోవలసి వచ్చింది ఇంత తొందర అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అదే విషయాన్ని కూడా చాలా మంది భక్తులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, ఎవరైతే ఎంఆర్ గారు కూలగొట్టించారో వారిని అడగడం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని ఇప్పుడు కూడా మన యొక్క కలెక్టర్ని కూడా వారి దృష్టి ఎందుకు ఆలయాన్ని కూల్చడం జరిగింది, అంతకుముందు 2-3 రోజుల ముందే బోనాలు సమర్పించిన ఆలయాన్ని హఠాత్తుగా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, నోటీసులు కూడా అడిగితే వారి నుంచి కూడా సమాధానం లేదు. మాకు ఈ విషయం పట్ల నాకు కూడా అవగాహన లేదు, పూర్తి స్థాయిలో మేము దీన్ని రిపోర్ట్ తెప్పించుకొని దీన్ని చూస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే ఈరోజు ప్రభుత్వ పాలకులు కావచ్చు, షేక్పేట ఎంఆర్ఓ కావచ్చు, ఈరోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం మన హిందువులకు మనోభావాలు గౌరవించి కూడా ఆలయాన్ని కూల్చారు కదా. ఇదే ఎంఆర్ఓ గారికి హిందూ సంఘాల నుంచి మా యొక్క రాష్ట్రీయ శివాసీని కూడా ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే ఈరోజు ప్రభుత్వ భూమిలో ఆలయం ఉందని చెప్పేసి కూలగొట్టారో అక్రమంగా ఉందని, ప్రభుత్వ భూమి లోపల ఉన్నటువంటి దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, రాజకీయ నాయకుల యొక్క అక్రమ కట్టడాలు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు శ్రమ లేకుండా మేము విత్ ప్రూఫ్తో డీటెయిల్స్ తీసుకొచ్చి మేము ముందుంచుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ యొక్క నిర్మాణాలు తాకి చూడండి, మీకు ధైర్యం ఉంటుందని చెప్పేసి మేము ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాం. మీకు ఈరోజు హిందువులు ఇంత చులకనగా కనబడతా ఉన్నారా? ఇంత దౌర్భాగ్యస్తులు హిందూ సమాజం ఉందా? మీరు ఏం చేస్తూ అయినా మేము ఏమైనా చేస్తామో వీళ్ళు ఏం చేయాలో చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే మీ పొరపాటు. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ యొక్క హిందువుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి చిత్తశుద్ధితో ఆలయం నిర్మాణం చేయకపోతే భవిష్యత్తు లోపల ఇక ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గడే పడుతుంది. హిందువుల యొక్క శాపాలు తాకితే భక్తుల యొక్క ఆవేదన కన్నీళ్లు ఈరోజు శాపమై ఈరోజు ప్రభుత్వాన్ని వెంటాడితే గుర్తుపెట్టుకోండి.